హలో అండి, అందరికీ నమస్కారం. ఈ వీకెండ్ అయితే మేము కెనడా క్యాపిటల్ సిటీ ఒట్టావాకి అయితే పోయినాం. పొద్దున 7 గంటలకు తయారయ్యి నేను, మేఘ, రోషన్ గారు ముగ్గురం పోయి అయితే బస్ ఎక్కినాం. ఈ రోషన్ గానికి అయితే కొంచెం పాలు తాగి పిచ్చి కూర్చోబెట్టినాం. బస్ అయితే స్టార్ట్ అయింది. మోంట్రియాల్ నుంచి వెళ్ళి 2 hours జర్నీ. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మోంట్రియాల్ లోని సెయింట్ లారెంట్ రివర్ అంటారు దీన్ని. ఇప్పుడైతే ఒట్టావా సిటీకి చేరుకున్నాం. బయట చూస్తే మొత్తం గ్రీనరీ. యాజ్ యూజువల్ కెనడాలో ఏ సిటీకి పోయినా కూడా ఇట్లనే ఉంటుంది అనుకో. ఈ టూర్ అయితే ఫస్ట్ కెనడా హిస్టరీ మ్యూజియం తో స్టార్ట్ అయింది. లోపలికైతే పోయినాం, చూడొచ్చు. ఇది మోస్ట్ విజిటెడ్ మ్యూజియం అంట కెనడాలో. సో చాలా డిఫరెంట్ సెక్షన్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ సెక్షన్ అయితే కెనడా స్టాంప్ కలెక్షన్ లోపలికి పోయినాం. ఇక్కడైతే చూడొచ్చు 1850 నుంచి వెళ్ళి ఇప్పటి వరకు డిఫరెంట్ స్టాంప్ కలెక్షన్స్ ఉన్నాయి. ఇక నెక్స్ట్ అక్కడ నుంచి కొంచెం లోపలికి పోయిన తర్వాత ఒక మోన్యుమెంట్, ఒక స్తూపం వచ్చింది. దాని మీద కాకి ఉంది. వీళ్ళు ఏమంటారంటే దాన్ని రావెన్ అంటారు. ఇది చూసిన తర్వాత నాకు రీసెంట్ మలయాళం సినిమాలోని సీన్లు గుర్తొచ్చినాయి. ఈ హిస్టరీ మ్యూజియం లో దాదాపు పాతకాలం మనుషులు అంటే 10,000 సంవత్సరాల కిందటి మనుషుల కాంచెల్లి ఇప్పటి వరకు ఉన్న మనుషులది అంతా హిస్టరీ ఉందన్నమాట. ఇక్కడ చూడొచ్చు పాతకాలం మనుషులు వాళ్ళు ఎట్లా బతికేటోళ్ళు, ఏమేమి వాడేటోళ్ళు, పనిముట్లు, ఎట్లా బొమ్మలు తయారు చేసుకునేటోళ్ళు అన్నీ ఉన్నాయి. ఇక్కడ చూస్తే పాతకాలం మనుషులు చలిని తట్టుకోవడానికి ఎట్లాంటి జంతు చర్మాలు వేసుకొని కప్పుకున్నారో చూపించిల్లు. ఇవన్నీ రియల్ అన్నమాట. వాళ్ళు చలికి తట్టుకోవడానికి ఎట్లా ఇల్లు కట్టుకునేటోళ్ళు అనేది కూడా చూపించిల్లు ఇక్కడ. ఇక వీటినైతే మేము గులేర్ అంటాం. మీరేమంటారు చెప్పండి. ఇక్కడ చూడొచ్చు వాళ్ళు తయారు చేసుకున్న విగ్రహాలు లాంటివి అన్నమాట. అవి ఇప్పుడు చూస్తేనే భయం అవుతుంది. ఇంకా రాత్రి చూస్తే ఎట్లుంటుందో. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మస్తు మాస్కులు ఉన్నాయన్నమాట. పాతకాలంలో పూర్వీకులు ఏం చేసేటోళ్ళు అంటే వాళ్ళు స్పిరిచువల్ కనెక్షన్ కోసం, అంటే అది ధరిస్తే ఇట్ట దేవుడు కనిపిస్తాడని చెప్పి డాన్సులు చేసేటప్పుడు ధరుకునేటోళ్ళు, పూర్వీకులు చచ్చిపోయినప్పుడు ధరించడం అట్లాంటివి చేసేటోళ్ళు. చేస్తే వాళ్ళు తిరిగి వస్తారన్న నమ్మకంతో. ఇగో ఇక్కడ మెషిన్ చూసిన తర్వాత అయితే మేము బాగా కనెక్ట్ అయినాం. ఎందుకంటే మేము దర్జీలం కాబట్టి. 1905, 1906 లోనే టైలర్ షాప్ ది పోస్టర్ ఎట్లున్నది చూడండి. ఇక బయటకు వచ్చిన తర్వాత హాల్స్ లో చూస్తే వీటిని టోటెం పోల్స్ అంటారు. అంటే పాతకాలంలో పూర్వీకులు వాళ్ళ విలేజ్లలో ఇవి సింబల్ గా పెట్టుకుంటుండే అనమాట. ఇవి వుడ్ కార్వింగ్స్. వీటి మీద డిఫరెంట్ ఎనిమల్స్ సింబల్స్ లాగా చెక్కుతుండే అనమాట. ఈ మ్యూజియం తిరిగిన తర్వాత బయటకు వచ్చి చూస్తే పక్కన ఒట్టావా రివర్, ప్రశాంతంగా కొంచెం కూర్చొని వెళ్ళిపోయినాం ఇంకో నెక్స్ట్ స్టాప్ కి. ఇక్కడ నుంచి నెక్స్ట్ వార్ మ్యూజియం కి వెళ్ళినాం. అది నెక్స్ట్ పార్ట్ లో చెప్తాను.